హలో అందరికీ. ఫైనల్లీ ఫ్యాన్ అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేశాను. సో మంత్లీ వన్స్ అయితే క్లీనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మేము ఉండే ప్లేస్ రోడ్కు ఉంటుంది. సో వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి డస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంట్లోకి వస్తుంది. అండ్ మాకు 4 సైడ్ డోర్స్ అయితే ఉన్నాయి. డోర్స్ కూడా ఓపెన్గానే ఉంటాయి కాబట్టి డస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడైతే డోర్ అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా డోర్ బ్యాక్ సైడ్ అయితే చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. డోర్ అయితే మొత్తానికి నీట్గా అయితే క్లీన్ చేశాను. అండ్ అందులో నేను ఎవ్రీ మంత్లీ వన్స్ అయితే క్లీన్ అయితే చేస్తాను. ఎందుకంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అందులో క్రిస్మస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ క్లీనింగ్ చేస్తున్న కొద్దీ డస్ట్ అనేది వస్తూనే ఉంది. సో క్లీనింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అది ఎప్పటికి ఫినిష్ అయితే తెలీదు. ఓన్లీ డే మొత్తం పట్టింది. 1 రూమ్ మాత్రమే క్లీన్ అయింది. సో ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇల్లు అయితే క్లీన్గా ఉంటుంది. అండ్ సెకండ్, మనకు డస్ట్ ఎలర్జీ అనేది రాకుండా ఉంటుంది. సో అది క్లీన్ చేయకుంటే ఆ డస్ట్ అనేది మనకు అలాగే మన లోపలికి వెళ్ళిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ తక్కువ పడుతుంది. ప్లస్ ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను క్లీనింగ్ చేయడం ఏదో కానీ 2 ఫ్యాన్స్ అయితే ఖరాబ్ అయిపోయినాయి. కొంత క్లీనింగ్ అనేది ఎక్కువగా చేసేసాను. సో దానివల్ల ఫ్యాన్ అయితే ఖరాబ్ అయిపోయాయి. సో అంత ఎక్కువగా అయితే చేయకండి, నార్మల్గా చేయండి. జస్ట్ డస్ట్ అనేది వెళ్ళిపోతే చాలు. ఇంకొకటి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఇలా క్లీన్ చేసిన తర్వాత గాలి అనేది ఫ్యాన్కి చాలా బాగా వస్తుంది. సో ముందు అంటే డస్ట్ ఉన్నప్పుడైతే అంతగా రాదు, కానీ మంచిగా క్లీన్ చేసిన తర్వాత అయితే ఎయిర్ అయితే మంచిగా వస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మనం ఫ్యాన్ కిందే కూర్చొని తింటాం కాబట్టి మేబీ ఆ డస్ట్ దాంట్లో పడవచ్చు. సో ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసేసుకోండి. సో ఫ్లోర్ మొత్తం అయితే డస్ట్ అయితే పడిపోయింది. సో ఫ్యాన్కి అయితే మొత్తం డస్ట్ అయితే అతుక్కపోయింది. అది చాలా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను ఎవరైనా ఇంటికి విజిట్ అయినప్పుడు కూడా నాకు ఫస్ట్ నా ఫోకస్ అయితే ఫ్యాన్ మీదనే ఉంటుంది. సో నాకు అలా డస్ట్ అయితే అస్సలు నచ్చదు. అస్సలు అలా ఉన్నా నాకు ఎలాగో ఉంటుంది. సో నేనైతే ఎప్పటికప్పుడు ఫస్ట్ ఏదైనా క్లీన్ చేయాలంటే ఫ్యాన్ నుంచే స్టార్ట్ చేస్తాను. నాకు అది క్లీన్ అయితేనే అన్ని క్లీన్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. మేబీ ఐఎమ్ ఓసిడి పేషెంట్ అనుకుంటాను. సో నాకు ఎప్పటికైనా అన్నీ నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ అన్ని యాంగిల్స్లో అయితే కవర్ అయితే చేశాను. క్లీనింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇక్కడ వాల్లో కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. సంథింగ్ మేబీ దానివల్ల ఇంకా మనకు డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని క్లీన్ అయితే చేసేసేయండి. అండ్ స్విచ్ బోర్డ్ని కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఒక వెట్ క్లాత్ లేదా డ్రై క్లాత్తో కూడా క్లీన్ చేయొచ్చు. సో నీట్గా ఉంటుంది. మెయిన్ డోర్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది కాబట్టి దానిపైన అయితే డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని మీదనే టవల్స్ ఆరేయడం వల్ల సో డస్ట్ అనేది ఫేస్కి తగిలి మళ్ళీ యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డస్ట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. సో డస్ట్ వల్ల కూడా మనకు యాక్నే వస్తాయి, పింపుల్స్ వస్తాయి, ఫేస్ పైన ర్యాషెస్ లాంటివి కూడా వస్తాయి. సో డస్ట్ అనేది నాట్ ఓన్లీ ఇల్లు క్లీనింగ్ అనే కాదు, కానీ అది క్లీనింగ్ ఉంటే మన ఫేస్ కూడా క్లీన్గా ఉంటుంది. అండ్ కాకపోతే ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. సో చీకటి ఇంటిలాగా ఉండదు, చాలా వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ప్రాపర్గా క్లీన్ చేసి మేనేజ్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బీరువా పైన కూడా చాలా డస్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో అంతా అయితే ఒకసారి నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బీరువా అనేది జస్ట్ బిసైడ్ విండో పక్కకే ఉంటుంది. సో మా విండో కూడా ఎప్పుడు ఓపెనే ఉంటుంది. సో అలా అని చెప్పి మేము అంతా కవర్ చేసి అయితే పెట్టుకోము. కొంతమంది అయితే డోర్లన్నీ లాక్ చేసేసుకొని డస్ట్ అనేది రాకుండా చేస్తారు. సో దానివల్ల బయట గాలి లోపల గాలి బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా డే మొత్తంలో ఒక 1 అవర్ అయినా అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే బెటరు. అండ్ చూడండి, సెల్ఫ్లో కూడా చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. సో దాన్ని ఫస్ట్ అయితే చీపుడుతో మంచిగా ప్రాపర్గా అయితే క్లీన్ చేసేసి తర్వాత ఒక వెట్ క్లాత్తో అయితే క్లీన్ అయితే చేసేసేయాలి. సో ఇలా అయితే చేస్తూ ఉండాలి. సో దానివల్ల మనకు ఒక పాజిటివిటీ అనేది వస్తుంది, డెవలప్ అవుతుంది. సో చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అండ్ అన్నెసెసరీ సామాన్ అయితే పెట్టకండి. సో ఏదైతే మెయిన్ ఉంటుందో అదే పెట్టేసుకోండి. సో దానివల్ల ఇల్లు కొంచెము ఇదిగా ఉండకుండా ఇట్లా ఖాళీగా ఉంటుంది. సో దానివల్ల మనము ఈజీగా క్లీన్ చేసి అండ్ అన్నెసెసరీ స్టఫ్ని అయితే అవాయిడ్ చేయండి. సో దానివల్ల మనకు కొంచెం బాగుంటుంది. మ్యాక్సిమం శారీస్ అయితే ఇచ్చేసాము, అయినా శారీస్ వస్తూనే ఉన్నాయి. సో ఇచ్చే కొద్దీ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మనం ఏం చేయలేము. సో క్లీనింగ్ అయితే ప్రాపర్గా క్లీనింగ్ అయిపోయింది. సో శారీస్ అయితే ఫిక్స్ అయితే చేసేసాను. అండ్ కమింగ్ టు విండో అయితే క్లీన్ అయితే స్టార్ట్ అయింది. సో
ఓపెన్గానే ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే చాలా వస్తుంది. అండ్ ఊడుస్తున్న కొద్దిగా డస్ట్ వస్తూనే ఉంది. సో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి క్లీన్ అయితే చేసేసాను. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆస్తమా ఉంటే దెన్ డెఫినెట్లీ ఇట్ గోనా బీ ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో వాళ్ళకి డస్ట్ అనేది పడదు. సో అందుకని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎందుకైనా మంచిది క్లీన్ అయితే చేసిస్తూ ఉండండి. డస్ట్ లేకుండా ప్రాపర్గా ఇల్లు అయితే మెయింటైన్ అయితే చేయండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ రెంట్ హౌస్ ఆర్ ఇన్ ఏ ఓన్ హౌస్, ఏ ఇల్లు అయినా సరే ఉండేది మనమే కాబట్టి క్లీన్గా ఉండడం అది మనకే ఫస్ట్ బెనిఫిట్ అయితే మనకే. సో మనకి హెల్త్ పరంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఎంత డస్ట్ ఉందో. సో మేము సమ్మర్లో విండోస్ అన్ని అయితే ఓపెన్ పెట్టాము. సో దానివల్ల డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అయింది. సో బెటర్ యూ కెన్ యూజ్ మాస్క్స్. ఇలాంటివి చేసేటప్పుడు ఒక మాస్క్ అయితే పెట్టుకోండి. ప్రాపర్గా అయితే క్లీన్ అయితే చేసేయండి. అంటే పైన చేయకుండా నీట్గా ఒకటేసారి చేసిన ఒకసారి అయినా సరే ప్రాపర్గా అయితే చేయండి. సో ఫైనల్గా చూడండి మన ఇల్లు ఎంత మెరిసిపోతుంది తల. సో ఏదైనా ఇది 2 days మాత్రమే, నెక్స్ట్ డే చేయనట్టే ఉంటుంది. ఫైనల్గా 1 రూమ్ అయితే క్లీన్ అయింది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.